శ్రీమాత్రే నమః. అంతరంగం. మనిషి ఈ పుడమి తల్లి ఒడిలోంచి వచ్చిన జీవి. అనగా మనం ఈ పుడమి తల్లి ఒడిలోంచి వచ్చిన మనం అనగా 84 లక్షల జీవరాశులు. ఈ భూమి తల్లి మనకే సొంతం కాదు కాదు కాదు, ముమ్మాటికి కాదు. సర్వ జీవరాశులకు సమానమైన హక్కు ఉంది. ఈ పుడమి తల్లిపై సర్వ జీవరాశులకు సమానమైన హక్కు ఉంది. ఇది మనం గుర్తించి తీరాలి. గుర్తించకుండా స్వార్థపు చీకటిలో పోతూ ఉంటే ఏదో విషవలయంలో చిక్కుకొని ఈ దేహాన్ని వీడాలి. ప్రస్తుతం అలాగే జరుగుతున్నది. ఈ మనిషి అన్న ప్రాణికి ఉన్నంత స్వార్థం ఏ ప్రాణికి లేదు అంటే అది అతిశయోక్తి కాదు. ఏ ప్రాణికి ఇల్లు వాకిళ్ళు, బ్యాంకు బ్యాలెన్సులు, ఆస్తిపాస్తులు, విదేశాల్లో డబ్బులు ఇవేమీ వాటికి లేవు. ఇంత దుర్మార్గపు ఆలోచనలు వాటికి రావు. వాటికి వస్తే మనకు మనుగడ లేదు. ఈ మనిషికి మనుగడ లేదు. ఇది ఖచ్చితంగా అందరూ అంగీకరించి తీరాలి. ఇది సత్యం. సత్యాన్ని గ్రహించి జీవించడమే యోగాభ్యాసం. జై గురుదేవ్. సత్యమేవ జయతే.